నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. భయాల్ని తొలగించి అభయాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దైవం శ్రీ ఆంజనేయ స్వామి. రామభజన ప్రియుడిగా అంజనేయసుతునిగా ఖ్యాతికెక్కిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు. ప్రభా దివ్యకాయుడైన ఆ ప్రసన్నాంజనేయుడు ఊరూరా వాడవాడలా ప్రతిష్ఠితుడై భక్తుల పూజలందుకుంటున్నాడు. ఆ పరంపరలో భాగంగా నెల్లూరు జిల్లా ప్రభగిరి పట్టణంలో అభయాంజనేయ స్వామి వారి ఆలయం అలరారుతోంది. ఇవాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ ఆలయ సందర్శనం చేసుకుందాం పదండి. జై హనుమాన్ జై హనుమాన్. ప్రాచీన వైభవంతో కళకళ్లాడే ప్రభగిరి పట్టణంలో శ్రీ అభయాంజనేయుడు కొలువుదీరి ఉన్నాడు. ఇక్కడి ఆంజనేయుని దర్శనం వలన సకల పాపాలు, గ్రహపీడలు, కలతలు, మానసిక రుగ్మతలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. అంతటి మహిమాన్వితుడైన ఆ అభయాంజనేయ స్వామి కొలువైన ఆలయంలోకి అడుగిడదాం రండి. పొదలకూరు నుండి 16 కిలోమీటర్ల దూరంలో ప్రభగిరి పట్నం ఉంది. ప్రాచీ వైభవంతో తులతూగే ఈ గ్రామంలోని అభయాంజనేయ స్వామి ఆలయం నెలకొని ఉంది. ప్రవేశద్వారం నుండి లోనికి వెళ్లగానే ఏకశిలగల ధ్వజస్తంభం ఉంది. లోనికి వెళ్లగానే కుడివైపున రాతి వినాయకుడి కోవెల కానవస్తుంది. కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ప్రభగిరి పట్నంలో ఒకప్పుడు 101 దేవస్థానాలుండేవంటారు. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి దర్శనమాత్రం చేతని సకల భయాలు హరిస్తాయని, స్వామి కలలో భక్తులకు దర్శనమిస్తుంటాడని, స్వామిని సేవించి ప్రదక్షిణ, నిద్ర, పూజా పునస్కారాలు చేసుకున్న వారికి ఎలాంటి శారీరక, మానసిక రోగాలు ఉన్నా తొలగి పూర్తి స్వస్థత చేకూరుతుందని భక్తుల విశ్వాసం. పిలిచిన వెంటనే ప్రత్యక్షమయ్యే దైవం ప్రసన్నాంజనేయుడు. గర్భాలయంలో ఆపన్న వరద హస్తముద్రలో భక్తుల కష్టాలను ఈడేర్చే అభయవరదుడు ఇక్కడి అభయాంజనేయ స్వామి. మకర తోరణంలో భవ్యశిలపై సింధూర వర్ణంలో తేజో ప్రభాకాంతులీనుతూ ప్రసన్న వదనంతో భక్తులకు దర్శనమిస్తాడు. అటువంటి ఆ స్వామిని మనము చూసి తీరవలసిందే కాని వర్ణించశక్యం కాదు. ఈ ఆలయంలో రాతిపై హనుమంతుడు మకర తోరణంలో దర్శనమిస్తాడు. రామదూత అతులిత బలధామ అంజనీపుత్ర పవన సుతనామ మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతి కే సంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ
हाथ वज्र अरुध्वजा विराजै कांथे मूंज जनेऊ छाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियति दिखावा विकट रूप धरि लंक ఆంజనేయునికి కుంకుమతో పువ్వులతో ఆకులతో మొక్కుబడి ఉండేవాళ్లు సంతాన భాగ్యం కోరేవారు మండల పూజలు నిర్వహిస్తుంటారు. శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో భక్తులు కావలసినంత ఆధ్యాత్మిక ఆనందం, మానసిక ప్రశాంతతను పొందుతారు. శ్రీ ఆంజనేయ స్వామి వారి దర్శనార్థం వచ్చిన భక్తులకు ఇక్కడ శ్రీ సీతారామచంద్ర స్వామి వారు శివపార్వతులతో పాటుగా ఇతర దేవీ దేవతలను కూడా దర్శించుకునే భాగ్యం లభిస్తుంది. ప్రధాన గర్భగుడి భాగంలో మాత్రం నేడు శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు నెలకొల్పబడ్డాయి. శిల్పకళా శోభితమైన రాతి స్తంభాలు, దేవతామూర్తుల ప్రతిమలతో, రాతి గోడలపై మూర్తులతో, అమ్మవారు, శివపార్వతులు, నమస్కార ప్రతిమలతో ఆలయం సుందరంగా కానవస్తుంది. అంతరంగమునాత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా వినాయక రాతి విగ్రహం, శంఖచక్రమూర్తి అయిన గదాధరుని మూర్తి, విల్లంబులతో రాముడు, సీతారామ లక్ష్మణులు, శ్రీ శివపార్వతులు మొదలైన వారిని దర్శించుకోవచ్చు. రావి చెట్టు దగ్గర ముడుపులు కట్టి స్త్రీలు ప్రదక్షిణ నమస్కారాలు చేస్తారు. అక్కడే శివలింగం ఒకటి ప్రతిష్ఠితమై ఉంది. ఆలయం వెలుపల కొన్ని విగ్రహాలు చెన్నకేశవ స్వామి, వరదరాజుల స్వామి దర్శించుకోవచ్చు. సీతారామ లక్ష్మణుల స్థాపిత విగ్రహాలతో అభయాంజనేయ స్వామి ఆలయంగా ప్రభగిరి పట్నంలోని ఆలయం ఖ్యాతినార్జిస్తోంది. పరంజ్యోతి పరమేశం రుద్రం కాంచనాద్రికమనీయ విగ్రహం పవనపుత్ర బహుపాపరవిత్రం అందుకొనుమ వందనం సహస్రం. जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति मुलोक उजागर रामदूत अतुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा. పరంజ్యోతి పరమేశం రుద్రం కాంచనాద్రికమనీయ విగ్రహం పవనపుత్ర బహుపాపలవిత్రం అందుకొనుమ వందన సహస్రం. మహాబలి మహరుద్ర మహవజ్ర శౌర్యవంత వీర హనుమ మహాబలి మహరుద్ర మహవజ్ర శౌర్యవంత వీర హనుమ. జయ హనుమాన్ జయ హనుమాన్.